ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుని యొక్క సన్నిధికి మనం చేరి ఉన్నాము. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకు నిత్యము కనికరం చూపు దేవుడు. మన దేవుడు జీవం గలవాడు. ఆయన ఆయనని ఆశ్రయించినప్పుడు, ఆయన మనకు రక్షణకర్త అయినప్పుడు, మనం ఆయన స్తుతించి స్తోత్రాలు చెందించినప్పుడు, ఆయన మన నిమిత్తమంట ప్రతిదండన చేస్తాడంట. ఈ జనములను మనకు లోపరుస్తాడంట. మన శత్రువుల చేతిలో నుండి దేవాది దేవుడు విడిపిస్తాడంట. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా, ఉన్నతముగా దేవుడు మనల్ని హెచ్చించి, ఆశీర్వదించి, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడంట. అంతే కాకుండా అన్యజనులలో మనల్ని ఘనపరచుడంట. ఎప్పుడు దేవాది దేవుడు, జీవముగల దేవుడిని మనము రక్షణకర్తగా ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు ఇన్ని మేళ్లతో మనల్ని ఆశీర్వదించి ఘనపరుస్తాడు కాబట్టి, అందుకే మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించాలి. బహుగా స్తుతించాలంట. ఆయన నామ కీర్తన గానము చేయాలంట. ఎందుకంటే దేవుడు మనల్ని అన్యజనుల్లో ఘనపరుస్తున్నాడంట. దేవాది దేవునికి మనం కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నాడు కాబట్టి, దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని దీవించి అన్ని ఆపత్కరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేసే గొప్ప దేవుడు కాబట్టి, ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి మనం అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలోకి మనం అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రాల స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యంత దేవా, ఇదిగో తండ్రి, ప్రేమాస్వరూపే దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షణకర్తవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును. అయ్యా, ఇదిగో తండ్రి, మా మీద నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా మీద చూపించిన దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంతవరకు దేవా, గతించిన కాలమంతా దేవా, నీ కరుణ గల రెక్కల చాట మనం భద్రపరిచి కాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఎంత గొప్ప దేవుడో దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి, నీ కృపలో మమ్మల్ని దాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ బలమైన కౌగిట్లో దాచినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా రాకపోకల పరిపాట్లో అన్ని విషయాల్లో దేవా, నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాకు తోడుగా ఉండి దేవా, నీ దక్షిణ హస్తంతో ఆదుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, పరమందు ఆసీనుడైన రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, మా స్తుతుల మీదకి దేవా, అయ్యా, మా స్తుతుల సింహాసనం మీదకి దేవా, వేవేల దూత గణములతో మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. ఇదిగో చిన్న మందగా చేరి ఉన్నాం దేవా, మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా, అక్కడ ఇదిగో తండ్రి, నీ ఆత్మ నుంచి పడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మను సంచరించమని అడుగుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగి చూడొచ్చున్నాను. నీవు మాకు తోడుగా ఉండి దేవా, మా ఆరాధన అంతటికి నువ్వే నాయకుడిగా, అధికారిగా ఉండి నడిపించమని, నీ కృపలో దయలో దేవా, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ కృప దయచేయమని, ఇదిగో మాకు మాకు చక్కని స్వరములతో దేవా, నేను ఆరాధించడానికి దేవా, నేను స్తుతించడానికి, నేను మహింపరచడానికి దేవా, మమ్మల్ని నీ కొరకు పాత్రలుగా వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మరి దేవాది దేవుణ్ణి మనం స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నే పాట పాడుకుంటూ రాజాధిరాజ స్తుతితో, ఎందుకంటే మన జీవితాల్లో చేసిన గొప్ప మేళ్ళకి ఆయనకి స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆరాధిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము,
యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరం సమర్పించి, సజీవయాగముగా మన శరీరం సమర్పించి, సంపూర్ణ శక్తి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శక్తి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథున్ మేలులు తలంచి, యేసునాథున్ మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథున్ మేలులు తలంచి, యేసునాథున్ మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అవునయ్యా! నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆకాశమందు ఆసీనుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహాదేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమామయుడా, దయామయుడా, ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. కరుణామయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగినవాడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వం ఎరిగినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవగల దేవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా! గతించిన కాలమంతా దేవా ఇదిగో నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడినవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. దివారాత్రములు దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని కాచిన దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ఇరుకులు ఇబ్బందుల్లో కష్ట సమయాల్లో దేవా అన్ని విషయాల్లో దేవా మా కన్నీటిలో దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ అపాయము రాకుండా దేవా మమ్మల్ని దేవా ఇదిగో నువ్వు కాచి కాపాడు విధానంకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. కునుక నిద్రపోక దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆహారంతో మమ్మల్ని పోషిస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ఎటువంటి లోటు లేకుండా దేవా సమృద్ధిగా దేవా మా కుటుంబాలను మా జీవాలను దేవా మా ఆత్మను నింపుతున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా మమ్మల్ని వర్ధిలింపజేస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి నీ స్తుతిస్తుండగా దేవానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుండగా దేవా మా మధ్యకు దిగము రామ్మ నడుచున్నానయ్యా. మాతో నడుచున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపించబడుచున్నానయ్యా. నీ ఆత్మని ఇదిగో తండ్రి మా మధ్య ఉంచబడుచున్నాను. నీ కృపలో దయలో దేవా ప్రతి బిడ్డను దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు వారిని దేవా ఇదిగో తండ్రి ఆత్మతో వారిని వర్ధిలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. రెండో పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా అని పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అగ్ని స్తంభం మేఘ స్తంభం నీవే యేసయ్యా, అగ్ని స్తంభం మేఘ స్తంభం నీవే యేసయ్యా, రేం పగలు తోడుండి నడిపించావయ్యా, రేం పగలు తోడుండి నడిపించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. ధవళావన్నుడు రత్నావన్ నీవే యేసయ్యా, ధవళావన్నుడు రత్నావన్ నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అల్ఫాయు ఒమేగాయు
నీవే యేసయ్యా, అల్ఫయు ఒమేగయు నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. మార్గము సత్యము నీవే యేసయ్యా, మార్గము సత్యము నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. మేఘాల మీద వచ్చేవాడు నీవే యేసయ్యా, మేఘాల మీద వచ్చేవాడు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, చీకటి ఉన్న మా మీద ఉదయించావయ్యా, చీకటి ఉన్న మా మీద ఉదయించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం రాజా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతుల మీద ఆసిండా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, స్తోత్రహరుడానికి కొందనాలు చెల్లిస్తున్నామయ్యా, అగ్ని స్తంభమై దేవ మధ్య ఉన్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, రేయి పగలు దేవ మాకు తోడుగా ఉండి నడిపించినవాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా రాజాది రాజా, మాకు తోడుగా ఉండి ప్రతి దినము దేవా రేయి పగలు నువ్వు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దవడ వర్ణుడా, రత్న వర్ణుడా, దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను, ఆ పరంజి వంటి పాదములు కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి దినము దేవా ఇదిగో నీ అపరంజి వంటి పాదాల చెంత చేరడానికి దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయినా ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన ఈ ఉత్తమైన దానిని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి అయితే ఉత్తమైన దాన్ని ఎంచుకున్నావన్నయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా పనుల భారం అంతా పక్కన పెట్టి దేవా ఇదిగో నీ పాదాల చెంత చేరడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప వల్లనే దేవా నీ పాదాల చెంత చేరడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి మా మార్గము మా సత్యము జీవమునై ఉన్న దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను, అల్ఫా ఒమేగా ఉన్న దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆది అంతము లేని వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఉన్నవాడు అనువాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి మరి ఒక్కసారి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, నేను మహింపరచడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన దేవా ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ దేవా సంతోషాన్ని సమాధానాన్ని దేవా చేరి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీవే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయమున ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 30వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం భారతీ సిస్టర్ చదువుతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా తండ్రి, స్తోత్రములు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవు. ప్రభువు ఈ వాక్యమును దీవించి బలపరిచి మహిమపరచును గాక. ఆమేన్. వరలక్ష్మి ప్రార్థన చేయనండి వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా కోసం ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందములు. ఈ ఉదయకాలము ఈ సాయంకాలము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా ఈ సన్నిధిలో వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా నీకు నా వందనములు.
దేవా పిండి నోటి పోర ద్వారా నీ నోటి పోరగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీ వాక్యంతో అందరి హృదయాలను తృప్తిపరచమని వేడుకుంటున్నా. అందరి హృదయంలో నీ నోటు వాక్యముని నాటమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా అందరి జీవితాల్లో నీ గొప్ప కార్యం చేస్తున్నందుకు వందములు. నీ వాక్యం ద్వారా దేవా మీ బిడ్డలుగా మమ్మల్ని ప్రియమైన బిడ్డలుగా ఉంచినందుకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సమయం ఇచ్చిన నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి యేసయ్య. ఆమేన్. ఆమేన్. దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు. గతించిన 5 నెలలు మన జీవితంలో గతించిపోయాయి. దేవుడు మళ్ళీ నూతన నెలలోకి, నూతన దినంలోకి మనల్ని ప్రవేశపెట్టిన రాజాది రాజుకి, దేవాది దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. ఎంత గొప్ప దేవుడండి. గతించిన 5 నెలలు దేవుడిలో కొనసాగడానికి, ప్రతి దినము ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన చక్కని ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు. చిన్న సమయమైనా సరే దేవుడు మనల్ని ఆ కొద్ది సమయంలో దేవుడు మనల్ని ఆయన యొక్క పాదాల చెంత చేరడానికి, ఆయనతో ప్రతి దినము గడపడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి మనం దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. మరి సాయంకాలం దేవాది దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఆ గ్రంథం, ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 30వ అధ్యాయం 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవాది దేవుని సన్నిధిలోకి ఆయన ముఖ దర్శనం చేయడానికి వెళ్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపను కరుణకరాన్ని మా జీవితాల్లో జరిగించిన వాడని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు మాతో మాట్లాడడానికి దేవా, అయ్యా ఇదిగో గగనము దిగి మా మధ్యకు వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ శక్తిని నాకు దాయిచేయడొచ్చున్నాను, నీ బలాన్ని దాయిచేయమడొచ్చున్నాను, నీ దైవికమైన ఆత్మతో నన్ను నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో బలహీనరాలను శక్తిహీనరాలను నన్ను దేవా నీ వాక్యముతో నన్ను బలపరచడొచ్చున్నాను, నీ ఆత్మీయ జ్ఞానంతో నన్ను నింపి బలపరచడొచ్చున్నాను, నీ స్వరాన్ని నాకు దాయిచేయడొచ్చున్నానయ్యా. అయ్యా ఏదైతే నువ్వు మాట్లాడాలని ఆశపడుతున్నావో దేవా, ఇదిగో తండ్రి నా ద్వారా దేవా నువ్వు మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ స్వరం ద్వారా మాట్లాడమడొచ్చున్నాను అయ్యా. ఇదిగో నీ సిలువ చాటును భద్రపరిచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు దేవా దగ్గరగా ఉండి మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించడొచ్చున్నాను. వినుచున్న దేవ ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను దేవా, ప్రతి కుటుంబంలో దేవా, ఇదిగో ప్రతి ఇంట్లో నువ్వుండి నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నాను. వారి జీవితంలో దేవా ఇదిగో నీ వాక్యాన్ని దేవా, నీ వాక్యం అనే బలంతో వారిని పోషించి దేవా వారిని నీ కొరకు బలవంతులుగా చూడొచ్చున్నాను. వారి జీవితాల్లో విత్తిన ప్రతి వాక్యము దేవా బహుగా ఫలింపజేయవచ్చు దేవా. నీ కృపలో దేవా ఈ వాక్యం దేవా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి నా పరమ తండ్రి, ఆమేన్. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవని మరి సొలొమోను రాజు, దావీదు కుమారుడైన సొలొమోను రాజు, జ్ఞానవంతుడైన సొలొమోను మాట్లాడుతున్న మాటలు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, జ్ఞానము కలిగి అవి నడుస్తాయంట. భూమి మీదంట అవి చాలా చిన్నగా ఉంటాయంట, కానీ అవి చాలా మిక్కిలి జ్ఞానము కలవి అంటున్నాడు. అవేంటంటే చీమలంట, చిన్న కుందేళ్ళంట, మిడతలంట, బల్లంట. అవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి గానీ అవి చాలా జ్ఞానం కలవని మరి జ్ఞానవంతుడైన మరి దైవికమైన జ్ఞానం కలిగిన సొలొమోను రాజు పలుకుతున్న మాటలు. అవంట భూమి మీద చాలా చిన్నగా ఉంటాయి కానీ అవి మిక్కిలి జ్ఞానం కలవే అంటున్నాడు. అవును, అటువంటి జ్ఞానం కలిగినట్లు మనం ఉండాలి. ఈ భూమి మీద మనం చిన్నవారుగా ఉంటున్నప్పుడు, ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు, మనము చిన్న దాంట్లోనే పని చేస్తున్నప్పుడు, మన పనులన్నీ చిన్నగానే ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండాలంట. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చీమలంట చాలా చిన్న చీమలే గాని అవి బలము లేని జీవులంట, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనునంట. అవును, మనం బలవంతులం కాకపోయినా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం బలవంతులుగా ఉండకపోయినా, పెద్ద శక్తివంతులు కాకపోయినా, చీమల వలె మనము జ్ఞానం కలిగి జీవించాలంట. అది ఎందుకంటే దేవుడు వేసవిలో చీమలంట ఆహారాన్ని కూర్చుకుంటే అంట, వేసవి కాలమందు తమ ఆహారమును సిద్ధపరుచుకుంటాయి. చీమలు ఇలా అంటే ఇలా నలిగిపోతాయి. చిన్న ఆవగింజంత కూడా ఉండవు. కానీ వాటిని దేవుడు దేవ గ్రంథంలో
చీమలు చాలా జ్ఞానం కలిగినవని రాశాడు. అంటే చాలా విలువైన మాటలివి. ఈ మాటలు మనం చూసినప్పుడు, చీమలను మనం చూసినప్పుడు నిజంగానే అవి ఒక్కొక్కటి దారి కట్టి మనం ఎక్కడ పెట్టామో వస్తువులు, ఒక తీపి వస్తువైనా, ఒక మంచి వస్తువైనా వాటిని వెదుక్కొని వెళ్లి మరి ఆహారాన్ని సంపాదించుకొని వాటి యొక్క గూట్లలో దాచుకుంటూ ఉంటాయి. వాటిని వాటిని చూసినప్పుడు చాలా చిన్నవే కదా అని మనం తీసి పారేస్తాం గానీ, దేవుడు వాటిని జీవగ్రంథములో రాసి, ఇవి చాలా జ్ఞానం కలిగినవని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా కుందేళ్ళంట, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులంట. అయినను అవి పేటి సందుల్లో నివాసములు కల్పించుకుంటాయంట. మన నివాసములు ఎక్కడ కల్పించుకోవాలి? బలము లేని చీమలను చూపించాడు దేవాది దేవుడు. అలాగే బలము లేని చిన్న కుందేళ్ళను కూడా చూపిస్తున్నాడు. అవును, చిన్న అలజడి జరిగితే చాలు పారిపోతాయి. అలాంటి కుందేళ్ళను కూడా దేవుడు జీవగ్రంథంలో రాశాడు. అవి చాలా తెలివైనవి, జ్ఞానం కలిగినవని మరి తెలియజేస్తున్నాడు. వాటి యొక్క నివాసాలంట పేటు సందుల్లో కట్టుకుంటాయంట. అలాగే మిడతల గురించి రాశాడు. మిడతల్ని చూస్తే ఇలా అంటే ఎగిరిపోతుంటాయి. ఇలా పట్టుకుందాం అంటే ఎగిరిపోతుంటాయి. అలాంటి వాటిని కూడా దేవుడు ఇది జ్ఞానం అని రాస్తున్నాడు. అవన్నీ ఒకే గుంపుగా ఉంటాయి. ఒక్కసారి ఎక్కడికైనా వచ్చినా అవన్నీ గుంపులుగా వెళతాయి. అవన్నీ ఒకే లైన్‌లో ఎళ్తాయంట. అందుకోసం వాటిని జ్ఞానం కలిగిన జీవులని రాస్తున్నాడు. అలాగే బల్లి కూడా బల్లినైతే మనం చేత్తో పట్టుకొనగలవు. అయినను రాజుల గృహంలో అది ఉంటదంట. చూడ్డానికి అవును గోడ మీద ఉంటాయి. చిన్న చిన్న బల్లులుంటాయి. కానీ అవి ఎవరింట్లో ఉంటాయంటే రాజుల ఇంటిలో ఉంటాయంట. ఈ 4 జీవులు చాలా జ్ఞానం కలిగినవంట. అటువంటి జ్ఞానం కలిగినట్లు మనం కూడా జీవించాలి. చూడడానికి చిన్నవిగా ఉంటున్నా మనం, బలం లేని వారిగా ఉంటున్నా, శక్తిహీనులుగా ఉంటున్నా, ఒకే గుంపుగా ఉంటున్నా, మరి దేవుని యొక్క రాజ్యములో మనం ఉండాలని ఆశపడుతుంటాం కాబట్టి, అవి ఎలా అయితే జ్ఞానముతో వాటి పనులను వాటిని సరిచేసుకుంటుంటాయో కాబట్టి, మనముల్ని కూడా దేవుడు అంటున్నాడు, వాటిని చూసి నేర్చుకో అంటున్నాడు. కాబట్టి మనము చిన్నవే కదా అని తీసి పారేయకూడదు. ప్రతి చిన్న విషయాల్లో కూడా దేవుడు ఆయన జ్ఞానముతో నడిపిస్తూ ఉంటాడు. మరి ఈరోజు మనం చూస్తున్నప్పుడు అవి చీమలు, మిడతలు, కుందేళ్ళు, బల్లులు అయ్యుండొచ్చు. కానీ మన జీవితాల్లో కూడా కొన్ని సమయాలలో బలము లేకుండా మరి మనకేమి ఆహ్, మనకి కొదువు లేకుండా, మనకేమీ లేకుండా ఉన్నప్పుడు మనం ఎలాగ జ్ఞానంతో ఉండాలి? జ్ఞానంగా మన గృహాలు కట్టుకోవాలి. మనకున్న వాటిని జ్ఞానంతో ఎలా అభివృద్ధి చెందించుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా అంటే కీర్తనల గ్రంథం 105 అధ్యాయం. కీర్తనల గ్రంథం 105 అధ్యాయం 10వ వచనంలో అంటాడు, దేవాది దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎలా అంటే, వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చెను. అవును, మనం చిన్న మందగా చేరి ఉన్నామేమో, ఈరోజు కొద్ది సంఖ్యగా ఉన్నామేమో, కానీ దేవుడు మనల్ని ఎలా కొలుస్తాడంట, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిస్తున్నాడు. కొద్దిగా ఉన్నాం. చిన్న మందగా ఉన్నాం. ఈ టెహిల్లా సంఘం ఇలాగే ఉంటాదని అనుకోవద్దు. ఎందుకంటే ఈ కొద్దిగా ఉన్న జనాంగాన్ని దేవుడు మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళుతున్నప్పుడు వారు 70 మందే. వాళ్ళు కొద్ది మందే. కానీ వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళాక, వాళ్ళు పరదేశంలోకి వెళ్ళాక అక్కడ 6,00,000 జనాంగం, కేవలం పురుషులే 6,00,000 జనాంగంగా దేవుడు ఆశీర్వదించాడు. అవును, నిన్ను నన్ను కూడా ఈరోజు టెహిల్లా సంఘం చాలా చిన్నదిగా కనబడుతుంటది. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము చేయుచున్న ప్రార్థనల ద్వారా, దేవుడు చేస్తున్న దేవుడి యొక్క ప్రణాళికలో, ఆయన నియమింపబడిన కాలములో ఈ టెహిల్లా సంఘం, ఈ చిన్న మంద మరి దేవాది దేవుడిచ్చిన జ్ఞానముతోటి, దైవికమైన జ్ఞానంతోటి, ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం అనే జ్ఞానంతోటి దేవుడు మనల్ని ఎలా
ఎలా అభివృద్ధి పరుస్తాడంటే అది కొలవబడిన స్వాస్థ్యంగా అభివృద్ధికరంగా దేవుడు మారుస్తుంటాడు. అలా మనల్ని ఆశ్రయించడమే కాకుండా మన కుటుంబాలలో ఉన్న ప్రతి దానిని, మన జీవితాలలో ఉన్న ప్రతి దానిని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి ఆశీర్వాదం మనకు కావాలంటే మన దగ్గర అన్ని కొద్ది కొద్దిగానే ఉంటాయి. మనం ఈరోజు మరి ఫస్ట్ తారీఖు అందరూ జీతాలు తీసుకొని ఉంటారు. కానీ ఆ జీతం మనకి అవసరమైన దానికన్నా చాలా కొద్దిగానే ఉంటది. ఆ కొద్ది జీతాన్ని, ఆ కొద్ది కష్టాల జీతాన్ని, ఆ కొద్ది సంపాదనను దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం. మరి చూసినప్పుడు మత్తయి సువార్త 14 అధ్యాయం మత్తయి సువార్త 14 అధ్యాయం 15 అధ్యాయం చూసినప్పుడు మత్తయి సువార్త 14 అధ్యాయం 15 వచనం నుంచి చూసినప్పుడు అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల గురించి మరి అక్కడ కథ ఉంటది. ఆ కథ చూసినప్పుడు అందరికీ తెలిసిన కథే. మనకిచ్చిన దేవుడిచ్చిన మన కష్టార్జిత జీతాన్ని దేవుని యొక్క చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే మనము ఈ కథ చాలా సార్లు వింటుంటాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలే కానీ దేవుని సన్నిధిలో పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు వాటిని అభివృద్ధికరంగా, దీవెనకరంగా, ఆశీర్వకరంగా అనేక మందికి మనం పంచేవారుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే మనం ఈ అధ్యాయం చూసినప్పుడు, ఈ సువార్త చూసినప్పుడు మత్తయి సువార్త 14 అధ్యాయము 17 వచనం చూసినప్పుడు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. మన దగ్గర ఉన్నవి చాలా కొద్దివే, చిన్నవే. కానీ ఆ చీమలు ఎంత జ్ఞానం కలిగి ఉన్నవి, ఆ కుందేలు ఎలా జ్ఞానం కలిగి ఉన్నాయి, ఆ బల్లులు ఎలా జ్ఞానం కలిగి ఉన్నవి. అదే విధంగా మనకు దగ్గర ఉన్నవి, మన దగ్గర సంపాదించినవి, మన దగ్గర ఉన్న సంపాదన కూడా కొద్దిగా ఉంటది. ఆ కొద్ది దాన్ని దేవుని సన్నిధి తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఆయన దగ్గరికి 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలను తీసుకెళ్ళి ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు వడ్డించినంట. మనకు వచ్చిన దానిని, మనం సంపాదించిన దానిని దేవుని చేతిలో పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన సంపాదన, నాకు ఇచ్చిన ఇదిగో తండ్రి ద్రవ్యము నాకిచ్చిన ఇదిగో తండ్రి సమస్తాన్ని చేతిలో పెడుతున్నాను అని మనము దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించి అనేక మందికి పంచేవారిగా ఆయన చూస్తున్నాం కదా. ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. మన దగ్గర ఉన్న ప్రతి దానిని దేవుని సన్నిధిలో పెట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించి ఆ పని చేసినప్పుడు దేవుడు ఆ పనిలో ఎటువంటి లోటు లేకుండా అది ఆశీర్వకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. ఇదే వచనాన్ని మార్కు సువార్త 6 అధ్యాయము 35 వచనం నుంచి చూసినప్పుడు, మార్కు సువార్త 6 అధ్యాయము 35 వచనం చూసినప్పుడు ఆకాశం వైపు అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపల్లో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం పెట్టి అవి దేవునికి వాడుకోమని మనం దేవుడి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు దేవుడు వాటిని దీవించి ఆశీర్వదిస్తుంటాడు. మనకొచ్చిన సమస్తాన్ని దేవుని చేతిలో పెడుతూ ఉండాలి. మరి 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ ఇదే వచనం మరి చూసినప్పుడు 5,000 మంది పురుషులు వారిని 50
ఉపదేశమందున కూర్చోబెట్టారంట. ఎంతమంది పంచారండి? ఒక్క 5 రొట్టెలు, 2 చిన్న చేపలని ఆయన 12,000 మందికి పంచాడు. 5,000 మందికి పంచాడు. 12 గంపలు ఎత్తాడు. మరి చూస్తున్నప్పుడు మనము మనకొచ్చిన చిన్న జీతాన్ని, మనకొచ్చిన దానిని ఆయన ఆశీర్వదించే దేవుడు. అలాగే మరి చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 32వ వచనం నుంచి చూసినప్పుడు, 15వ అధ్యాయము 32వ వచనం నుంచి చూసినప్పుడు ఆయన అప్పుడు ఆయన ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాడు. మనం ఎప్పుడైతే దేవుడిచ్చిన దానిని తెలివితో, జ్ఞానముతో, దేవా ఇదిగో నాకొచ్చిన ఈ కొద్ది జీతాన్ని, ఈ కొద్ది సంపాదనను, ఈ కొద్ది దానిని, ఈ చిన్న మొత్తాన్ని దేవా నువ్వు దీవించి ఆశించి నాకిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు అని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు అది మనకి ఆశీర్వకరంగా, దీవెనకరంగా అనేక విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సంపాదనే కాదు, మనకున్న ప్రతి వస్తువు, దేవుడిచ్చిన సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టి, ఇది నువ్వు నాకిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు అని మనం చెల్లించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వకరంగా, దీవెనకరంగా వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి మరి దేవుడు ఆ 7 రొట్టెలను, చిన్న చేపలను 4,000 మందికి పంచాడు. అలాగే 5 రొట్టెలు, 2 చిన్న చేపలను మరి 5,000 మందికి పంచాడు అంటే అది కేవలం దేవుని యొక్క మ్యాజిక్. ఆ మ్యాజిక్ నీకు కావాలి, నాకు కావాలి అనుకుంటే ఇదే సీక్రెట్. మనకు వచ్చిన సమస్తాన్ని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు పూర్వకంగా, అయ్యా ఇదిగో ఇది నాకు ఇచ్చినందుకు వందనాలు, దీన్ని దీవించు, ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో మనం అడిగి మన అవసరతలను మనం ఖర్చు పెట్టినప్పుడు దానిలో ఎటువంటి లోటు లేకుండా అది ఆశీర్వాదకరంగా నెలంతా మనల్ని ఆయన ఎలా అయితే అందరూ తినగా 12 గంపలు ఎలా ఎత్తారో నీకు ఆ ధనము, నువ్వు కష్టపడిన కష్టార్జితము కూడా దేవుడు అలా దీవిస్తాడు. ఎటువంటి లోటు లేకుండా ఆశీర్వకరంగా దేవుడు చేస్తుంటాడు. మన జీవితాల్లో ఈ ఆహారం కొరకు సంపాదించుకుని, మన జీవనోపాధితో మనం సంపాదించుకున్న ఈ చిన్న వాటిని కాకుండా, మన సంపాదనే కాకుండా మనకి దేవుడు మనకిస్తున్న ఇంకోటేంటంటే మనకిస్తున్న తలాంతులు, దేవుడు మనకి తలాంతులు కూడా ఇస్తుంటాడు. మనకి ఆ ఇచ్చే తలాంతులు ఎలా ఉంటాయంటే, ఒకరు పాట పాడడం, లేదంటే ఒకరు వాక్యం చెప్పడం, ఒకరు వాక్యం చదవడం బాగా చదువుతారు, స్తుతించడం, లేదంటే ప్రార్థనాపూర్వకం ప్రార్థనలు, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఎన్నో రకాల ప్రార్థనలతో వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా బలపడుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తుంటాడు. అది చూద్దామా? మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి మరి చూస్తే అందులో కొన్ని తలాంతులను దేవుడు కొంతమందికి ఇస్తూ ఉంటాడు. ఆ తలాంతులు మనం ఏం చేసుకోవాలంట? అభివృద్ధి పరం చేసుకోవాలి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానకిస్తాడు. ఎవడైతే దేవుని సన్నిధిలో, ఆయనకి సన్నిధిలో ఎలా ఉంటున్నావో వాని సామర్థ్యము చొప్పున నీకు, ఎవని సామర్థ్యం చొప్పున వానికి తలాంతులు ఇస్తుంటాడు. నువ్వు మంచి ప్రార్థనా పరుడైతే నీకు ప్రార్థన అనే తలాంతు దేవుడు ఇస్తుంటాడు. మంచి స్తుతి చేస్తూ దేవుని ఆరాధిస్తూ చక్కని స్వరం నీకుంటే, దేవుడు చక్కగా దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉంటే, దేవుడు చక్కని తలాంతు, పాటలు పాడే తలాంతు దేవుడు నీకు ఇస్తాడు. అలాగే నువ్వు వాక్యం మీద ఆసక్తి కలిగి ఉంటే వాక్యం చెప్పడం, లేదంటే వాక్యాన్ని బాగా చదవడం, ఒకరికి తెలియజేయడం అనేది దేవుడు నీకు వాక్యంలో ఉన్న మర్మాలను, రహస్యాలను దేవుడు నీకు తెలియజేసే తలాంతు నీకు ఇస్తాడు. అంతేకాకుండా దేవుని దర్శనాలు చూడడం, దేవుని దర్శనాలు చూడడమే కాకుండా దేవుని దర్శనాల్లో ఉన్న మర్మాన్ని కూడా నీకు తెలియజేయడానికి భాషలు దేవుడు అనుగ్రహిస్తుంటాడు. ఇలా రకరకాల ఆశీర్వాదాలతో, దేవుని యొక్క వరాలతో ఒక్కొక్కరికి ఎవని సామర్థ్యము చొప్పున వానికి తలాంతులు ఇస్తాడంట. అవును, మన సామర్థ్యాన్ని బట్టే దేవుడు
మనకి తలాంతులు ఇస్తాడు. చక్కగా నాకు పోనీ వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, పాటలు పాడడం అనే 3 తలాంతులు ఇస్తే, నేనింకా వాటినేం చేయాలి? ఇంకా దర్శనాలు చూడడం అనేది, భాషలు మాట్లాడడం అనేది, ఇలా రకరకాల తలాంతులున్న తలాంతులు నేను సంపాదించుకోవాలి. లేదులే నాకేమి తలాంతులేమీ అక్కర్లేదు. నాకున్నదే నేను సరిపెట్టుకుంటానని దానిని నాకొక్కదానికి వాడుకుంటే అవి అభివృద్ధి చెందవు. అలాగే మరిక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన దేశాంతరం వెళుతూ పరలోక రాజ్యంలో చెప్తున్నాడంట. పరలోక రాజ్యం గురించి ఒకటి చెప్తున్నాడు. అది ఆత్మీయ తలాంతులు ఇస్తూ 5 తలాంతులు ఒకరికిచ్చాడంట. 2 తలాంతులు ఒకరికిచ్చారంట. 1 తలాంతులు ఇచ్చాడంట. ఆ 5 తలాంతులు ఇచ్చిన అతను ఏం చేశాడంటే వాటిని సంపాదించుకున్నాడంట. వాటిని ఏం చేశాడంటే 5 తలాంతులు మరి సంపాదించినంట. అతనేమో 5 తలాంతులు ఇస్తే ఇంకో 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తలాంతులు ఇచ్చిన అతను ఇంకో 2 తలాంతులు సంపాదించుకున్నాడు. గానీ ఒక్క తలాంతు తీసుకున్న వాడు వెళ్లి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. అవి చూడడానికి మనకు చాలా చిన్న తలాంతులుగానే కనబడతాయి. ప్రార్థన చేయడం అనేది చిన్న తలాంతు అనుకుంటాం. వాక్యం చెప్పడం చిన్న తలాంతు అనుకుంటాం. గానీ దేవుడు చెప్తున్నాడు చిన్నవి అయినా జీవులను చూసి అవి ఎంత జ్ఞానం కలవి అని ఎలా అంటున్నాడో, మనకిస్తున్న చిన్నవైన తలాంతులను మనము దేవుని సన్నిధిలో, మన ఆత్మీయ జీవితంలో వాటిని దేవుని కొరకు వాడుతుంటే, దేవుడి యొక్క సన్నిధిలో మనం బలంగా తయారడమే కాకుండా, దేవుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నీకున్న తలాంతులను అభివృద్ధి చేసుకున్నప్పుడు, 5 తలాంతులు ఇచ్చిన వాడికి ఇంకో 5 తలాంతులు సంపాదించిన వాడు వచ్చినప్పుడు ఆ దేవుడు వచ్చినప్పుడు అయ్యా ఇదిగో నువ్వు నాకు 5 తలాంతునిచ్చావు. 5 తలాంతులు నేను తీసుకెళ్ళి వ్యాపారం చేసి ఇదిగో నేను కష్టపడి ఇంకో 5 తలాంతులు సంపాదించాను అని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించుదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అంటున్నాడు. అవును, ఎప్పుడైతే మనకిచ్చిన చిన్న చిన్న తలాంతులే, ప్రార్థన అనేది చిన్న తలాంతు అయ్యుండొచ్చు, వాక్యం చెప్పడం చిన్న తలాంతు అయ్యుండొచ్చు, పాటలు పాడడం అనేది చిన్న తలాంతు అనొచ్చు, దర్శనాలు చూడడం, దేవుని స్వరం వినడం, లేదంటే భాషలు మాట్లాడడం అనే తలాంతులు చాలా చిన్నగా ఉండొచ్చేమో గాని దానిలో జ్ఞానం ఉంది. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే మరి ఆ తలాంతుల్ని, ఆ ఒక్క తలాంతుని 2 తలాంతులుగా మార్చుకోవాలి. 2 తలాంతులుగా ఉన్నదానిని 4 తలాంతులుగా మార్చుకోవాలి. 4 తలాంతులుగా ఉన్నదాన్ని 8 తలాంతులుగా మార్చుకోవాలి. ఇలా డబల్ చేసుకుంటూ వెళితే దేవుడి రాజ్యం వచ్చినప్పుడు, దేవుడు మన ముందుకొచ్చి నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము ఆయన సంతోషంలో పాలుభాగులుగా అవుతాం. మనకున్న దానిని, చిన్న వాటిని ఎలా అయితే ఆ చిన్న జీవులు భూమి మీద చిన్నవి 4 కలవు. కానీ అవి మిక్కిలి జ్ఞానం కలవి. అవును, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవి చాలా చిన్న జీవులు అయినా సరే, అవి జ్ఞానముతో వేసవి కాలంలో చీమలు తన ఆహారాన్ని కూర్చుకుంటాయి. బలము లేని జీవులు చీమలు అయినా వేసవిలో ఆహారం కూర్చుకొని దాచుకుంటాయి. అలాగే మనము కూడా దేవుడిచ్చిన తలాంతుని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. తగిన కాలమందు, దేవుడిచ్చిన సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడితో మనము ఆయనతో ఉంటున్నప్పుడు ఆయనిచ్చిన తలాంతుల్ని డబల్ చేసుకుంటూ మనము అభివృద్ధి చెందాలి. ఒక్క తలాంతుతో ఆగిపోకూడదు. మరి దేవుడు ఆ తలాంతులు మనను ఆశీర్వకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. మనం చూస్తున్నాం, చిన్నదైన సంపాదన దేవుని చేతిలో పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది అభివృద్ధికరంగా ఉంటది, ఆశీర్వకరంగా మారుస్తాడు. అలాగే మరి దేవుడిచ్చిన చిన్న తలాంతులు నువ్వు మరి అభివృద్ధి చేసుకొని 5 తలాంతులుగా 10 తలాంతులుగా నువ్వు మార్చుకున్నప్పుడు, దేవుడు వచ్చినప్పుడు దేవుని సంతోషంలో నువ్వు పాలుభాగస్తుడవుతావు. అవి చూడడానికి చిన్నవే గాని దేవుని యొక్క జ్ఞానం కలిగి, మిక్కిలి జ్ఞానం కలిగి ఉన్నాయంట. మనము కూడా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం కలిగి జీవించాలి. మరి చెప్తున్నాడు కదా దేవుడు, మన జీవితాల్లో జ్ఞానం కలిగి మనం ఉంటున్నప్పుడు మనం ఆశీర్వకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. మరి చూస్తే మరి ఏలియా గారు
ఏలియా సమృద్ధి భోజనాన్ని తిన్నాడు. ఎప్పుడు? మనకి కొద్దిగా ఉన్నప్పుడు తన ఆకలి ఏంటది కరువు కాలం వచ్చినప్పుడు ఆయన్ని సారెపతు విధవరాలు దగ్గరికెళ్ళాడు. ఆ సారెపతు విధవరాల దగ్గర ఉన్నది పట్టెడు పట్టెడు పిండి, బుడ్డులో కొంచెం నూనె ఉందని మరి ఆ సారెపతి విధవరాలు చెప్తుంది. ఆ సారెపతి విధవరాలు చెప్పినప్పుడు ఆయన చూసినప్పుడు, ఆ కథ చూసినప్పుడు మనకి చాలా విచిత్రాలుగా కనబడుతుంటాయి. ఏంటది? చచ్చిపోదాం. నేను నా కుమారుడు ఒక రొట్టె వండుకొని, ఆ పట్టెడు పిండితోటి, ఆ కొద్ది నూనెతోటి నేను వంట వండుకొని, అప్పం తినేసి ఈరోజు రాత్రికి సరిపెట్టుకొని చచ్చిపోతాము అని ఆవిడెళ్ళి, ఆ సారెపతి విధవరాలు ఎళ్లి చక్కగా అక్కడెళ్ళి కట్టెలు ఏరుకుంటుందంట. ఆ కట్టెలు ఏరుకుంటున్న దగ్గరికి ఏలియా అనే ప్రవక్తొచ్చాడు. యాజకుడొచ్చాడు. యాజకుడు రాగానే ఫస్ట్ ఏమడిగాడు? నీళ్ళడిగాడు. నీళ్ళడిగినప్పుడు తాగుటకు నీళ్ళు తెమ్మా అంటే, వెళ్లి నీళ్ళు తీసుకొస్తుంది. నీళ్ళు తీసుకొస్తుంటే మళ్ళీ పిలిచి అంటాడు, "నాకొక్క రొట్టె ముక్కను నీ చేత్తో తీసుకురా" అంటే ఆవిడంటాది 12వ వచనం చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావకముందు నేనింటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని చెప్పాడు. ఎప్పుడైతే మనము మన దగ్గర ఉన్న దానిని దేవునికి మొదట అప్పగించినప్పుడు, మనము దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందుతాం. మన దగ్గర ఉన్నది కొద్దిగానే ఉండొచ్చు. ఆ సారెపతి విధవరాల దగ్గర తొట్టెలో పట్టెడు పిండే ఉందంట. అంటే పట్టెడంటే ఒక చారెడు. ఒక చారెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. అది ఈరోజు మేము తినేసి మా ఇద్దరం తల్లి, కొడుకులు తినేసి చచ్చిపోతాము. కాబట్టి ఎంత భయంకరమైన కరువు ఉంది కాబట్టి అని అంటది. గానీ యాజకుడు మాత్రం చెప్తున్నాడు. దేవుని సేవకుడు మాత్రం చెప్తున్నాడు. మొదట చేసిన అప్పం నా దగ్గరికి తీసుకురా. దేవుడు నీకేదైతే మొదటగా ఇచ్చిన దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళు. నీకిచ్చిన తలాంతును దేవుని దగ్గరికి తీసుకెళ్ళు. నీకిచ్చిన సంపాదన దేవుని దగ్గర పెట్టు. నీకిచ్చిన సమస్తాన్ని దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వకరంగా మారుస్తాడు. దీవెనకరంగా మారుస్తాడు. ఉన్న కొద్ది దానిని, చిన్నగా ఉన్న దానిని, అది ఏదైనా సరే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునితో నువ్వు కొనసాగుతున్నప్పుడు, దేవునికే నువ్వు సమర్పించినప్పుడు, దేవుడు మరి చూసినప్పుడు ఆ సారెపతి విధవరాల విషయంలో ఆ పట్టెడు పిండే బుడ్డిలో నూనె ఆ కరువు కాలం అయిపోయే వరకు తరిగిపోలేదంట. అలాగే మన జీవితంలో కూడా చేస్తాడు దేవుడు. ఏదైతే అయ్యో! నా దగ్గర ఏమీ లేదే, నేనంత ఖాళీ చేతుల్లో ఉన్నానే, నాకిన్ని అప్పులున్నాయే, నాకింత కష్టంలో ఉన్నానే, నా అనారోగ్యాలతో ఉన్నానే, నాకు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నానే అంటున్నావే, ఆ పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు ఈ లోకంలో పెట్టే కన్నా, ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరికి చెప్పినా వారు మనల్ని అపహాస్యం చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో జ్ఞానము కలిగి, దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు నీ పరిస్థితులను చక్కపరిచేవాడు దేవాది దేవుడు. ఆయన జీవముగల దేవుడు. ఆపత్కాల సమయమందు మనల్ని ఆదుకొని రాజాది రాజు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలో మొదటిగా పెట్టినప్పుడు దేవుడు దానిని అభివృద్ధికరంగా మారుస్తాడు. మరి చూసినప్పుడు 16వ వచనంలో చూసినప్పుడు యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము రొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు. బుడ్డిలో ఉన్న
నూనె అయిపోలేదు. మనం ఏం పని చేస్తున్నా మొదటిగా జ్ఞానము కలిగి చీమలు, చిన్నవైన చీమలు, చిన్న కుందేళ్ళు, చిన్నవైన మిడతలైన, బల్లులైనా సరే అవి జ్ఞానం కలిగి ఎలా అయితే ప్రవర్తించాయో, బలము లేని జీవులమైన మనం కూడా జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో మొదటిగా మనకిచ్చిన సమస్తాన్ని ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు వాటిలో ఎటువంటి కొరత లేకుండా అది ఆశీర్కరంగా చేస్తాడు. ఇలాగే చూసినప్పుడు అనేక అద్భుతాలు ఒకటి కాదు, దేవుని సన్నిధిలో మనం ప్రతి దానిని తీసుకొచ్చి పెడుతున్నప్పుడు దేవుడు దానిని ఆశీర్కరంగా, దీవెనకరంగా మారుస్తూ ఉంటాడు. మరి అలాగే చూస్తే దేవుడు ఎలీషా గారిని చూసినప్పుడు, ఎలీషా గారి టైంలో కూడా చూసినప్పుడు రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి అక్కడికి ఎలీషా గారి దగ్గరికి ఒక విధవరాలు వస్తది. ఆ విధవరాలు ఎవరంటే శిష్యుల్లో ఒకని భార్య. ఆయన భర్త ఒకప్పుడు దేవుని సేవకుడి దగ్గర శిష్యుడిగా పనిచేసేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ యాజకుడి దగ్గరికి వస్తది. శిష్యు దేవ యాజకుడి దగ్గరికి వచ్చి అంటుంటది, అయ్యా నా పనిబడి చనిపోయాడు, చాలా భక్తి గలవాడు. ఆ భక్తి గలవాడు చనిపోయిన తర్వాత కొన్ని అప్పులు చేశాము. అప్పులు చేసిన తర్వాత నా బిడ్డలిద్దరిని వాళ్ళు పనిలోకి బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి నాకు సహాయం చెయ్యు అని యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే 4వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు, ఎలీషా నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలినైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఎప్పుడైతే ఇది నా కష్టం, మరి పులారు వచ్చి నా పిల్లలిద్దరిని బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు అని అంటుంటే, అప్పుడు ఎలీషా యాజకుడు ప్రవక్త అయిన ఎలీషా గారు అంటున్నారు, నీ ఇంట్లో ఏముందమ్మా? నీకేం కష్టం వచ్చింది? నాకు తెలియజెప్పు అంటే, నా వల్ల నీకేం ప్రయోజనం కలుగుద్దంటే, అప్పుడు ఆవిడ చెప్తుంది, నా దగ్గర ఏమీ లేదయ్యా. నా దగ్గర ఒక నూనె కుండ ఒకటే ఉంది. నా ఇంట్లో నూనె కుండ తప్ప మరి ఏమీ లేదయ్యా. నా దగ్గర తినడానికి గాని, నేను అప్పులు కట్టడానికి గాని నా దగ్గర ఏమీ లేదు. ఓన్లీ ఒక్క నూనె కుండ మాత్రం ఉంది అని చెప్పినప్పుడు, ఆయన ఇస్తున్న సలహా ఏంటంటే, అతడు నువ్వు బయటకు పోయి నీ పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చూస్తున్నాం కదా! మన దగ్గర ఉన్న దానినే దేవుడు ఆశీర్కరంగా మారుస్తాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికెళ్ళి మనం అడిగితే, దేవుడు ఆయన జ్ఞానంతో నింపి ఏం పని చేయాలి? దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? దాన్ని ఎలా ఉపయోగించాలి? దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? అనేది దేవుడు తెలియజేస్తాడు. ఆవిడ అలాగే దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికి వెళ్లి, అయ్యా ఇదిగో నా కష్టాన్ని నువ్వు చూడు అన్నప్పుడు, ఆయన నీ దగ్గర ఏముందమ్మా అంటే, నా దగ్గర నూనె కుండ తప్ప ఏమీ లేదు అని చెప్పినప్పుడు, ఆ నూనె కుండ తో పాటు చుట్టుపక్కల ఇంటి చుట్టూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, ఎక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండలు పట్టురమ్మన్నాడు. నీవు దగ్గర ఉన్నది ఒకే కుండ. ఒక్క కుండలో అందరి దగ్గర నుంచి కుండలు తీసుకురా. ఆ ఊర్లో ఉన్న అందరి దగ్గర నుంచి కుండలు తీసుకొచ్చి తలుపు గడియ పెట్టి, దానిలో నీ కుండలో ఉన్న నూనె అన్ని కుండల్లోని పొయ్యు అన్నాడు. అంటే మనం ఇక్కడ ఆలోచించాలి. నూనె కుండ అంటే
ప్రార్థన. ఆ ప్రార్థనని నువ్వేం చేయాలి అంటే, ఇతరుల అవసరాల కొరకు నీ గదిలో తలుపు వేసుకొని, ఇతరులకు అవసరాల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతది. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ప్రార్థనా జీవితంలో ఉంది. అటువంటి ప్రార్థనా శక్తి ఉంది. ప్రార్థన మనం మన కొరకే చేసుకోవడం కాదు. ఆయనేం చెప్తున్నాడు? నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలను ఎరువు పుచ్చుకొనుము. అప్పు తెచ్చుకో. వాళ్ళకున్న కష్టాలను తీసుకురా. వాళ్ళ కష్టాలను ఖాళీగా ఉన్న వాళ్ళ జీవితాలను నీ ఆత్మీయ ప్రార్థనా జీవితంతో నింపు. నింపినప్పుడు నీవు ఎలా ఉంటదంట? సమృద్ధి జీవం కలిగి ఉంటావు. నూనె, నీ కుండలో ఉన్న నూనె, నీ హృదయంలో ఉన్న నూనె అనే ప్రార్థన అనే నూనె పొంగి పొర్లుతూ ఉంటాది. అది చూసినప్పుడు తల్లి చెప్పింది, "కుమారులారా ఇద్దరూ వెళ్లి నా ఇరుగు పొరుగు అందరి దగ్గరికెళ్ళి కుండలు తీసుకురండంటే" వాళ్ళు చక్కగా వెళ్లి కుండలు తీసుకొచ్చారు. వట్టి ఖాళీ పాత్రలను తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ గది తలుపులు వేసుకొని, ఆ కుండని తన దగ్గరున్న నూనె కుండతో ఆ వట్టి ఖాళీ పాత్రలన్నీ నింపేసింది. అన్నీ అయిపోయిన తర్వాత "ఇంకా ఎళ్లి తీసుకురండంటే" "అమ్మా ఇంక ఎక్కడ ఏమి లేవమ్మా. అన్నీ తెచ్చేసామమ్మా" అన్నప్పుడు, అప్పుడు ఆ ప్రార్థన ఆ నూనెకి నిలిచిపోయిందంట. ఆ నూనె నిలిచిపోయిన తర్వాత అప్పుడు దైవజనుడి దగ్గరికొచ్చి మళ్ళీ చెప్తుంది, "ఇప్పుడేం చేయమంటావు" అంటే, "ఆ నూనెను అమ్మేసి నువ్వు నీ పిల్లలు బ్రతుకుడని, జీవితాంతం బ్రతుకుడని, ఆశీర్వాదకరంగా బ్రతుకుడని, దీవెనకరంగా బ్రతుకుడని" ఆయన దైవజనుడు మరి దేవాది దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును. మన కొరకు మనకిచ్చిన ప్రార్థన అనే చిన్న జీవితాన్ని, చిన్నదానిని మనము జ్ఞానము కలిగి అందరి యొక్క కష్టాల కొరకు మన గదిలో తలుపులు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగి, దేవుడు మనల్ని ఆశీర్కరంగా, దీవెనకరంగా మారుస్తూ ఉంటాడు. ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్కరంగా మారుస్తాడు. యోబుని మనం చూస్తాం. యోబు కష్టాల్లో తీరిపోయిన తర్వాత తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమంటే, మరి ప్రార్థన చేసినప్పుడు యోబును దీవించినట్లు మరి ఇంగ అంతకుముందు ఎప్పుడు దీవించలేదంట. అంత గొప్పగా దేవుడు దీవించాడు. మరి యోబు గ్రంథం 42 అధ్యాయం 12 వచనం చూసినప్పుడు, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడంట. ఎప్పుడో తెలుసా? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు. మరి 10వ వచనంలో చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. నీకు ఆశీర్వాదం కావాలా? నీకు దీవెన కావాలా? మొదటి దానికంటే దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం కంటే ఇంకా డబుల్ బ్లెస్సింగ్ కావాలా? నీ స్నేహితుల కొరకు ప్రార్థన చెయ్యి. నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చెయ్యి. నీ చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థన చెయ్యి. అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించిన కంటే మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఆయన మరింతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకిచ్చిన ఆ చిన్న తలాంతుని దేవుడు సన్నిధిలో వాడుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినంత మొదట ఆశించిన కంటే మరి అధికముగా ఆశీర్వదిస్తాడు. అవును ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనం గ్రహించాలి. మనము చాలా బలము లేని జీవులమే, చిన్నవారమే. కానీ దేవుడిచ్చిన తలాంతులతో మనము ఆశీర్కరంగా, దీవెనకరంగా మారాలంటే జ్ఞానం కలిగి జీవించాలి. ఆ చిన్నవైన చీమలు, ఆ చిన్నవైన కుందేళ్ళు, ఆ చిన్నవైన మరి మిడతలు, బల్లులు ఎలా అయితే జ్ఞానము కలిగి జీవిస్తున్నాయో, మన జీవితాలు కూడా చాలా కొద్దిపాటి జీవితమే మనం కూడా. మనం జీవించే కాలం కొద్ది కాలమే. కానీ ఆ కొద్ది కాలంలో దేవుడు మనకిచ్చిన దానిని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు దానిని అభివృద్ధిపరిచి ఆశీర్వదిస్తాడు.
ఆశీర్వదిస్తాడు. అలాగే మనకిచ్చిన తలాంతులను మనం మరింతగా రెండంతలుగా అది అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి మనం సంపాదించుకునే ఆసక్తి మనకుండాలి. అలాగే మనకున్న దాని పిండైనా, నూనెైనా ఏదైనా ఆశీర్వాదం మరి దేవుని సన్నిధిలో మొదటగా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు దానిని కొదువ లేకుండా చేస్తాడు. దాన్ని వర్ధిలింపజేస్తాడు. అలాగే మనకిచ్చిన ప్రార్థన అనే తలాంతును అనేక మంది ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకు, మన కుటుంబస్తుల కొరకు, మరి ఎంతో మంది కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు యోబును దీవించినట్లు మనల్ని కూడా దీవిస్తాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడంటే మనల్ని ఆశీర్వకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చీమలు చాలా చిన్నవి. మరి అంటున్నాడు కదా! భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను మిక్కిలి జ్ఞానం కలవి. అవును, మనము కూడా జ్ఞానం లేని వారమైన మనల్ని దేవుని జ్ఞానంతో ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన దానిని అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. అధికముగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. మనకిచ్చిన ప్రతి తలాంతిని మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు, ఏలీయా ప్రార్థన చేసినప్పుడు అది వచ్చింది అరచేతంత మేఘమే గాని మోపైన వర్షాన్ని కుమ్మరించబడ్డది. అలా మన జీవితాల్లో కూడా మనకున్న తలాంతులు కొద్దువైనా సరే వాటిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో మనం పొందుకున్నప్పుడు, వాటిని అభివృద్ధి పరుచుకున్నప్పుడు, అది ఆశీర్వాదకరంగా మనం మార్చమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవా నువ్వు నాకిచ్చిన ఈ తలాంతును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకిచ్చిన సంపాదన బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు నాకిచ్చిన ప్రార్థనా జీవితాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ కొరకు నేను మొదటగా అర్పిస్తున్నాను. నా జీవితాన్ని నీ కొరకు మొదటగా అర్పిస్తున్నానని దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు, దేవుడు ఆ కొద్ది దానిని అరచేతంత మేఘాన్ని ఎలా అయితే మోపైన వర్షాన్ని కుమ్మరించాడో మన జీవితాల్లో కూడా దేవుడు ఆత్మీయ వర్షంతో, ఆయన ఆత్మీయ దీవెనతో మన మీద సమృద్ధి జీవుని కురిపిస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. చిన్నవి 4 జీవులు చిన్నవైనా సరే జ్ఞానం కలిగి ఎలా నడుచుకున్నాయో మనము కూడా జ్ఞానము కలిగి దేవుడిచ్చిన జ్ఞానంతో, ఆయన ఇచ్చిన దైవికమైన జ్ఞానంతో మనకిచ్చిన తలాంతుల్ని అభివృద్ధి పరుచుకోవాలి. అధికముగా దేవుళ్ళు ఆశీర్వదకరంగా మనం మార్చబడాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి అంటున్నావయ్యా. అవునయ్యా, మేము దేవ ఇదిగో తండ్రి బలము లేని జీవులమయ్యా, జ్ఞానము లేని వారమయ్యా. అయినా ఇదిగో నీ కృప చొప్పున దేవా, నీ దైవికమైన జ్ఞానంతో దేవా మాకు ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బోధించి దేవా జ్ఞానవంతులుగా మారుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకిచ్చిన దేవ ఇదిగో తండ్రి సంపాదన ఆస్తులు అన్నిటినీ దేవా నీ చేతిలో పెడుతున్నామయ్యా. మాకిచ్చిన సమస్తాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. వీటిని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా గిన్నె నిండి పొర్లింపు చేయడొచ్చున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మాకిచ్చిన ఇదిగో తండ్రి తలాంతులు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ప్రార్థనలు ఎదగడానికి, వాక్యం చెప్పడంలో దేవా, అయ్యా ఇదిగో ప్రవచించడంలో, దర్శనాలు చూడడంలో దేవా, నిన్ను స్తుతి చేయడంలో, నేను మహిమపరచడంలో దేవా, నేను ఘనపరచడం అనే తలాంతులు మాకు అనుగ్రహించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వీటిని ఇంకా ఇంకా మేము అభివృద్ధి పరుచుకొని దేవా, అయ్యా ఇదిగో బలా నమ్మకమైన దాసురాలా అని దేవా నీ సన్నిధిలో సంతోషంలో పాల్గొనడానికి కృప చూపించబడుచున్నానయ్యా. రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. మా దగ్గర ఉన్నవి కొద్దిగా ఉన్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మొదటగా మీకు సమర్పించినప్పుడు దేవా, మా జీవితాలు నీకు సమర్పించినప్పుడు దేవా, వాటిని దేవ ఇదిగో తండ్రి ఎటువంటి కొదువు లేకుండా దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకిచ్చిన ప్రార్థనా జీవితాలతో దేవా అనేక మందికి దేవా మేము ప్రార్థించేవారుగా దేవా వారి జీవితాల్లో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వకరంగా దేవా మారడానికి దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రార్థనా జీవితాలు మాకు దాయిచూడొచ్చున్నానయ్యా. ఒకరి కొరకు మేము ప్రార్థన చేసుకోవడానికి కృప చూపించొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యోబు ఎలా అయితే ముగ్గురు స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవా తనకిచ్చిన మొదటి స్థితి కంటే దేవా ఇదిగో తండ్రి అధికమైన ఆశీర్వాదాన్ని ఎలా అయితే పొందుకున్నాడో దేవా అటువంటి ప్రార్థనా జీవితాలు మాకు దాయిచూడొచ్చున్నానయ్యా. ఆశీర్వకరమైన జీవితాలు మాకు దాయిచూడొచ్చు
చెల్లించుకొనుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఏ దేవా ఇదిగో తండ్రి ఏలియా ప్రార్థన చేయగా దేవా అరచేతంత మేఘంతో దేవా అయ్యా ఇదిగో నువ్వు దర్శనం ఇచ్చిన వాడా, ఇదిగో తండ్రి మోపైన వర్షాన్ని కుమ్మరించిన వాడా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో ఉన్న దేవా ఇదిగో తండ్రి ఈ కొద్ది తలాంతులు బట్టి దేవా ఇదిగో తండ్రి కొద్ది దేవా ఈ కొద్ది వాటిని బట్టి దేవా మమ్మల్ని దీవించవచ్చున్నానయ్యా. ఏలియా వంటి ప్రార్థనా జీవితాలతో మమ్మల్ని దీవించి దేవా మా జీవితాల్లో దేవా మోపైన నిండైన వర్షం దేవా ఆత్మీయ వర్ష జల్లు మా మీద కుమ్మరించొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మీ తొలకరి వాన మా మీద కుమ్మరించొచ్చున్నానయ్యా. నీ దిగోతండి సమృద్ధి జీవంతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. మమ్మల్ని ఇదిగోతండి మా కుటుంబాలను మా జీవితాలను దేవా మమ్మల్ని సమృద్ధిగా దేవా నీలో అభివృద్ధి పొందించి దేవా మమ్మల్ని వర్ధిలింప చేయమని మా టెహిల సంఘాన్ని అంతటిని దీవించి ఆశించి అభివృద్ధి పరచమని నీ కృపలో దాయిలో మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తుగా పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మా దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించుము, మమ్మ శోధనలో తెక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం దేవునావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్.